నుంచి హైదరాబాద్కు వెళ్తున్న హెలికాప్టర్ శనివారం మధ్యాహ్నం పూణేలోని ముల్షి తహసీల్లో కుప్పకూలింది. పూణే జిల్లాలోని పోడ్ గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలిపోయింది. పౌడ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 4 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయినప్పటికీ వారికి గాయాలయ్యాయి. హెలికాప్టర్ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందింది. 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ సామర్థ్యాన్ని తనిఖీ చేయకుండా భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తీసుకొచ్చారు. తీరా చూస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం బయలుదేరిన హెలికాప్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకున్న హెలికాప్టర్కు స్టాండ్ బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టర్ పూణే వద్ద ప్రమాదానికి గురైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారులు హెలికాప్టర్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హెలికాప్టర్ల సంగతి అటుంచితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జెడ్+ సెక్యూరిటీలో ఉన్నారు. అతను సీఎంగా పనిచేయనప్పుడు కూడా ఆ సెక్యూరిటీని వాడుకున్నారు. జెడ్+ సెక్యూరిటీ దేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తులకే ఇచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సర్వీస్కు నోచుకొని హెలికాప్టర్ను వాడకంలో పెట్టడం అనేది సందేహాలకు దారితీస్తోంది. అసలు మన దేశంలో సెక్యూరిటీ విభాగ యంత్రాంగం ఏమాలోచిస్తోంది, ఎలా పనిచేస్తుందనే ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఇది. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం విమానయాన కేంద్ర మంత్రి కూడా. అంతా కలిగి కొసరు కూసినట్టుంది వ్యవహారం కాస్త. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.